రాజన్న దర్శనము బంద్ పెడుతుర్రట, మొక్కులు చెల్లించుకోనికి రాదట, అట్లా ఇట్లా అని ఇప్పుడు నాలుగు తీర్ల మాట్లాడుకుంటుర్రు. నడుమ లీడర్లు కూడా సొరేటాలకు పంచాది ఈ గింత పెద్దగా అవుతుంది. ఆయతారమే అనుకుంటే సోమవారం కూడా గుడికాడలోలి గట్టినే అయ్యింది. మరి ఇక ఇంతకు ఏమంటుర్రు, ఏం కథ? ఒక్క అడుగు అట్లా ఏంలాడ రాజన్న గుడికాడికి పోయొద్దాం పారి. ప్రపంచంలో ఎక్కడైనా కోడెమొక్కులు చెల్లించాలంటే రాజన్న ఆలయానికి వచ్చి రాజన్నకు కోడెమొక్కులు చెల్లిస్తారు. మరి వీళ్ళు భీమన్న ఆలయంలో ఏం పెట్టిరో ఇంతవరకు తెలియదు. అదే రకంగా అన్న పూజలు కానీ ఆకు పూజలు కానీ రాజన్నకు ఉంటాయి. గత ప్రాచీన సంవత్సరాల కాలంకెళ్ళి రాజన్న దర్శనాలు చేసుకున్న తర్వాత భీమన్న గారిని చేసుకుంటారు. కానీ రాజన్న గారు అందుబాటులో లేనప్పుడు భీమన్నను చేసుకునే ప్రక్రియ ఇక్కడ లేదు. కోడె మొక్కులు రాజన్నకు మొక్కుతారు, అన్న పూజలు ఆకు పూజలు రాజన్నకు చేస్తారు. మరి ఇప్పుడు భీమన్నకు చేయమంటారు, ఎట్లా చెప్పుండ్రి అని పువ్వు పట్టేవాళ్ళు తొలత సంది అడుగుతాన్న ముచ్చటనే మళ్ళోసారి గట్టిగా అడిగినరు. ఇంకో ముచ్చట ఏంటిదంటే, నేను మొక్కుకున్న 4 రోజులైతే ఇక్కడ పుట్టెంటకాలు చేస్తామనో లేకపోతే ఇక్కడ కోడెమొక్కులు చెల్లిస్తామనో అని చెప్పి రాజన్నకు మొక్కుకున్నా. నేను భీమన్నకి ఎట్లా చెల్లిస్తా అండి? ఇక్కడ అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. మేము అభివృద్ధిని అడ్డుకుంటలేం, భారతీయ జనతా పార్టీ అభివృద్ధిని అడ్డుకుంటలేదు, అభివృద్ధిని కాంక్షిస్తున్నాం. కానీ అట్ ద సేమ్ టైం ఇక్కడ భక్తులందరికీ దర్శనాలు ఇవ్వాలి కాదన్నట్టు ఎంతనన్నా అభివృద్ధి చేసుకోండి కానీ దర్శనాలు మాత్రం ఆపొద్దు అంటారు. ఇంకో దిక్కు యములాడ ఎమ్మెల్యే ఆదిశీనన్న ఏమంటున్నాడు అంటే, రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో భాగంగా పనులు జరుగుతున్నటువంటి క్రమంలో వచ్చేటువంటి భక్తుల సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని తగిన ఏర్పాట్లు చేయాలని ఆల్టర్నేట్గా భీమేశ్వర ఆలయంలో సుమారు 3,40,00,000 రూపాయల నిధులు వెచ్చించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పనులు నడిచేయాల భక్తులను దర్శనానికి ఇడిస్తే అక్కడ ఏమనైతే మళ్ళా సర్కారు వాళ్ళనే అంటారు అన్నట్టు ఆలోచనలు చేస్తుండ్రట. కాకపోతే మేడారం జాతర అప్పుడు రాంగపోంగా రాజన్నను దర్శనం చేసుకుంటుంటారు చాలా మంది, కాబట్టి అప్పుడైతే ఇడుస్తాం అన్నట్టు మాట్లాడిండు. సమ్మక్కకు సంబంధించి వెళ్లే భక్తులు రాజన్నను దర్శించుకుని పోవడం ఆనవాయితీగా ఉన్నటువంటి సందర్భంలో ఆ సమయంలో తప్పనిసరిగా అవకాశం కల్పించాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుని ఆ సందర్భంలో ఆ క్యాలెండర్ తోనే మేము ముందుకు పోతా ఉన్నాం. అభివృద్ధికి అందరూ సాతీయాలే, అందరిని కలుపుకొని పోతాం అన్నట్టు మాట్లాడుతుండు సారు. కానీ దర్శనాలు బంద్ చేస్తేనే ఊకునేది లేదు, అగ్నిగుండం చేస్తాం అంటుర్రు పువ్వు పట్టోళ్ళు. ఇంకో దిక్కు గింతలొల్లి అవుతున్నా సరే దేవుని గుళ్ళ మంత్రి సురేఖక్క ఒక్క మాట కూడా మాట్లాడతలేదు. మొక్కులు రాజన్నకు చెల్లించాలనా భీమన్నకు చెల్లించాలనా ఏంటిదో అర్థం కాక భక్తులు పరిశానలు పడ్డారు. చూస్తుంటే రోజు రోజుకు లొల్లింగిత పెద్దగా అయ్యేటట్టే ఉన్నది. భక్తులకు నిమ్మలం అయ్యేటట్టు జల్దిగా ఏదో నిర్ణయం చేయాలి అని కోరుకుంటారు అందరూ.